చిన్నప్పుడు విన్నాను, మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే స్టోరీ. అంటే రెండు కోతులు ఒక పిల్లి. ఆ కోతులు రెండు ఎక్కడి నుంచో ఒక పెసరట్టు ఎత్తుకొస్తాయి. పెసరట్టు ఎత్తుకొస్తే రెండు సమానంగా తీసుకోవాలని అనుకుంటాయి కోతులు రెండును. ఒకటి చిన్నది ఒకటి పెద్ద ముక్క వచ్చేస్తుంది. సరికి ఇద్దరికి సమానంగా రావాలనుకున్నాం కదా మనము. ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చింది, పెద్దది నాకు కావాలి, పెద్దది నాకు కావాలని రెండు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. ఈ కోతులు రెండు కూడా ఒక పిల్లి చూస్తూ ఉంటుంది. సూపర్గా ఈ రెండిట్లు తీసుకునే బదులు నేనే తింటే బాగుంటుంది కదని ఆలోచన పిల్లికి వస్తుంది. తో పిల్లి దగ్గరికి వచ్చి అంటుంది, నేను చేసి పెడతాను మీ ఇద్దరికి సమానంగాన ఆ పెసరట్టు ఇద్దరికి అంటుంది. అనేసరికి తూకంలో వేస్తుంది. ఇందులో ఎక్కువగా ఉంది అని ఆ ఎక్కువగా ఉన్న ముక్క తినేస్తుంది. మళ్ళీ ఇదేమవుతుంది, ఇది మళ్ళీ ఎక్కువ అవుతుంది, అది తక్కువ అవుతుంది, ఇది ఎక్కువ అవుతుంది. అట్లా అట్లా చేస్తూ చేస్తూ ఏమవుతుంది, ఆ పెసరట్టు అంతా అయిపోతుంది. తో ఇద్దరు అనుకుంటారు, చూడు మనము ఎక్కువ తక్కువ తిన్నా కూడా మనకే ఉండను కదా, చూడండి మూడో మనిషి వచ్చేసరికి అంతా మనకు రావాల్సింది వాళ్ళకే వచ్చేసింది. అలాగే మన జీవితంలో కూడా ఇద్దరు వ్యక్తులు మనం ఒక ఇంటిలో ఉంటున్నామంటే ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ అది. ఒకళ్ళు ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకళ్ళకి ఒకసారి తక్కువ అవుతుంది. మూడో మనిషి ఎప్పుడైతే ఇద్దరి మధ్యన వస్తారో అప్పుడు ఇద్దరి మధ్యన కలహాలు ఏర్పడతాయి. మనకి దొరికే వస్తువు కూడా సరిగ్గా దొరకదు. అందువల్ల ఎప్పుడూ కూడా ఇద్దరు ఉంటే కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉంటే మనము ఇంకా మూడో మనిషి అవసరం లేదు కదండి. ఇది మన ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ రిమైండ్ అయి ఉంటుంది ఈ స్టోరీ. నమస్తే అండి, ధన్యవాదములు.